నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ మహిజాబ్. పట్టుదల ఉంటే సామాన్యుడు కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించగలడు అని నిరూపించారు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు. కర్నూలు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన కష్టంతో ఎదిగారు. తన తండ్రి సామాన్య ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్న ఆర్థిక కష్టాలు ఉన్న వాటన్నింటినీ అధిగమించి ఇంజనీరింగ్ అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించి పారిశ్రామిక రంగంలో కీలకమైన బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇప్పుడు కర్నూలు జిల్లా వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. మరి ఒక సామాన్య వ్యక్తి ఎన్నో రికార్డులను సాధించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు అనటానికి ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మరి ఆ ప్రయాణం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ మనతోనే ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నాగస్వామి నాయక్ గారు, వెల్కమ్ టు వైకే టీవీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నానండి. సార్, నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి మొదలైన మీ ప్రయాణం లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు ఎంతో ఇన్స్పిరేషనల్ జర్నీ. అసలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఒక స్ఫూర్తి. దాని గురించి మీ మాటల్లో. ఎస్ అండి. మళ్ళీ ఎక్కడున్న మా తల్లిదండ్రులకు, మా గురువులు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన తర్వాత భావాలు, ఆవేశాలు ఉంటాయండి. వాటిని మనం సంస్కరించబడుతూ పెద్దల యొక్క మార్గదర్శనాన్ని ఆలోచన చేసుకుంటూ ముందుకు తీసుకుపోతే మనము ఒక విధంగా చెప్పాలంటే నిశ్శబ్ద యుద్ధం చేయాలండి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చును. దట్టు తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో అది గుర్తుకు పెట్టుకొని, తల్లిదండ్రులు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా పెరగాలి, ఈ విధంగా చేయాలి అనే ఉద్దేశం వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాటిని మనమంతా అంటే తల్లిదండ్రులు ఇంకా ఎంతకంటే వేరే దేవతలు ఉండరండి, వేరే మార్గదర్శకులు కూడా ఉండరండి. వీరు మనకు చెప్తూ ఉంటారు. ఆ విషయాలను మనలో పెట్టుకొని మననం చేసుకుంటూ ఏం చేయాలి అనేది ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతే మనకు ఒక గమ్యం, శుభ్రమైన మార్గం మనకు దొరుకుతుందండి. రైట్. అంటే మీ ఫాదర్ ల్యాబ్ అటెండర్ గా చేశారు, మదర్ కూడా ఏదో కూలీ దానికి వెళ్ళారు అని చెప్పారు. యాక్చువల్ గా ఆ స్టేజ్ లో పేరెంట్స్ ఉంటే పిల్లలు చదువులో నెగ్లెక్ట్ చేస్తారు, లేదా ఏదన్నా వాళ్ళు ఒక పనికి వెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటారు. కానీ వాటికి ఎదురీదినట్టు మీరు టోటల్ గా లేదు, ఒక ఈ పాత్ ఎడ్యుకేషన్ అనే ఒక పాత్ ని సెలెక్ట్ చేసుకోవటం వెరీ ఇన్స్పిరేషనల్ సార్. అది ఎలా అప్పుడు ఏం ఫేస్ చేశారు? మేడం, ఎడ్యుకేషన్ తప్ప ఇంకొక టూల్ లేదండి. దీని ద్వారానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేకుంటే పట్టణంలో పేద ప్రజలు కూడా అట్రాక్ట్స్ అయ్యి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలను బయటపడేస్తుంటారండి. అలా కాకుండా నువ్వు ఏదైతే కావాలనుకుంటావో అది ఖచ్చితంగా నువ్వు మనసులో పెట్టుకున్న తర్వాతనే దాన్ని స్టెప్ బై స్టెప్. ఇప్పుడు చూడండి, అతి సామాన్య మా నాన్నగారు కార్పెంటర్. సో కార్పెంటర్ వర్క్ చేస్తూ మమ్మల్ని కూడా వర్క్ చేయిస్తూ ఒక టెక్నికల్గా పెట్టాలి అనే ఒక చిన్న ఆలోచనతో వారు తర్వాత ఎస్ఎన్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో ల్యాబ్ అటెండర్గా జాయిన్ కావడం. సో అక్కడ చదువు విలువ వారు తెలుసుకున్న తర్వాత, ముఖ్యంగా అండి ఇంగ్లీష్ అనే పట్టు చాలామంది భయపడుతూ ఉంటారు. మా నాన్నగారు ఇంగ్లీష్ నేర్చుకొని నాకు వచ్చి నైట్ బడి చదివి ఉదయం మాకు చెప్పేవాడండి. సో అమ్మగారు కూడా అంతే. ఆమె మాటల్లో నాన్న ఈ విధంగా చెయ్యి. అసలు నేను 10th క్లాస్ అయిపోయి బయటికి రాగానే, కోచింగ్కి రాగానే నంద్యాలకి, అరే లేడీస్ని అంతా అక్క అని పిలువు. తిండి విషయంలో కూడా అండి 4 ఇడ్లీ మాత్రమే తిను. సో ఈ విధంగా ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళ ద్వారానే నాకు సాధ్యమైందండి. సూపర్. తర్వాత మా నాన్నగారు అంటే నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు 4 to 5 మధ్యలో వాళ్ళ పక్కనే పడబెట్టుకొని భారత, భాగవత, రామాయణాలు అన్నీ చెప్పేవాడండి. అది నాకు బాగా గుర్తున్నాయి నాకు. సో ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆ తలంపు నేను నా మనసులో నిగూఢంగా దాచుకున్నానండి. సూపర్ సూపర్. మీరు ఇటు చదువు లెసన్స్ మీరు చదువుతున్నారు, లైఫ్ లెసన్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు. అది ముఖ్యంగా. సో ఎలా అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, ప్లాస్టిక్ టెక్నాలజీ, దాంతో పాటు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఎలా అంటే ఒక టెక్నికల్ సైడ్ ఒకటి, లాంగ్వేజ్ సైడ్ ఒకటి, ఎలా రెండు ఈ మల్టిపుల్ డిగ్రీస్ అనేవి ఎలా మేనేజ్ చేశారు? సార్ మేనేజ్ చేయడం కాదంటే కరిక్యులర్ యాక్టివిటీలో కూడా నేను 10th తర్వాత డిప్లొమా మదనపల్లిలో జాయిన్ అయిపోయానండి.
సో దాని తర్వాత ఒక 1 ఇయర్ మళ్ళీ జాబ్ చేశానండి. సో ఫైనాన్షియల్గా వీక్ కావడం వల్ల దాని తర్వాత నేను మళ్ళీ బీటెక్ ఎంసెట్ రాసేసి, ఏమండి ఎంసెట్ రాయడానికి మెటీరియల్ లేదండి, ఈనాడు పేపర్లో వచ్చిన బిట్స్ మాత్రమే చదివి నేను ర్యాంక్ తీసుకున్నానండి. ఓకే. ఎన్బికేఆర్లో నేను బీటెక్ చేశానండి. సో అది దాని తర్వాత నేను ఇంకా చదవాలా, ఫస్ట్ చదవాలా, చదువు ఒకటే టూలు ఇంకొకటి కాదు అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి మళ్ళీ జాబ్ చేసుకుంటూ మళ్ళీ నేను ఎంటెక్ చేయాలి అనే ఉద్దేశంతో సిపెట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గిండి, చెన్నై అండి. దాంట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్గా నేను క్వాలిఫైడ్ కావడం, సెలెక్ట్ కావడం నేను ముఖ్యంగా. దాని తర్వాత దాంట్లో పోయి జాయిన్ అయిపోయానండి. సో ఆ విధంగా నేను నా స్టడీ కంటిన్యూ చేస్తూ ఇక్కడ నేను ప్రైవేట్ జాబ్లో చేస్తున్నానని మా నాన్నగారు తలంచి, అరే నా జాబ్ నువ్వు చెయ్యి, ఎందుకంటే నాన్నగారు లివర్ క్యాన్సర్తో బాధపడేవాడండి. సో నాన్నగారు ప్రామిస్ చేశాను నేను. సో అంతకుముందుకే నేను ఒక కంపెనీకి మేనేజర్గా చేశాను, క్యాంపస్ సెలెక్టెడ్ అండి, సుధాకర్ పాలిమర్స్ క్యాంపస్ సెలెక్టెడ్. ఆ టైంలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశానండి. దెన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పీరియడ్లో నేను భీమా, కలవకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లకు టెక్నికల్ ఇంజనీర్గా చేశానండి. ఆ చేస్తున్న సమయంలో నాన్నగారు ఈ విధంగా కావడము, నేను ప్రామిస్ చేయడం నాన్నగారికి, సరే నాన్న అని చెప్పడం. సో ఇవన్నీ పక్కన పెట్టేసేసి మళ్ళీ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిపోయానండి. జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా మిసెస్, ప్రతి తోడు బ్యాక్ ఉంటుంది కదండి, నువ్వు ఇంత చదువుకున్నావు, నీ చదువు వేస్ట్ కావద్దు, ఇంకా చదువు. సో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. సో 2011 నేను ఎంఏ లిటరేచర్ కంప్లీట్ చేసుకున్నానండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నాను. 2016 ప్రమోటెడ్ అండి యాజ్ ఏ జేఎల్, జూనియర్ లెక్చరర్. డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళిపోయాను. మేడంకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే పార్ట్నర్ కి టాలెంట్ గుర్తించి ప్రోత్సహించడం అనేది వెరీ ఇంపార్టెంట్. నిజంగానండి మా మిస్సెస్కి నాకు చాలా ఎంకరేజ్ చేసింది, ఈ విధంగా చేయడము, చెప్పడం. సో ఈ క్రమంలో మీరు సౌత్ ఆఫ్రికా కోసం వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈ పారిశ్రామిక దాని వైపు అంటే ఇప్పటి వరకు మీరు ఎడ్యుకేషన్ లో ఉన్నారు, ప్లస్ దీంట్లో వెళ్ళారు, ఎట్లా ఇండస్ట్రియల్ సైడ్ ఎలాగా మళ్ళింపు? అండి నేను ఎంటెక్ లో క్యాంపస్ సెలెక్టెడ్ అండి. ఓకే. సో జాబు అదే నాకు అడిగి వచ్చింది, జాబ్ కార్డు నేను పోలేదు. అదే. సో క్యాంపస్ సెలెక్ట్ అయిన తర్వాత సుధాకర్ పాలిమర్స్లో వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్, ప్రొడక్షన్, క్వాలిటీ రెండు చూసుకున్నానండి. అక్కడ మీలా సత్యనారాయణ గారు బాగా ప్రోత్సహించేసేసి కంపెనీని ఎలా విధంగా డెవలప్ చేద్దామో అని వారు చెప్పడం, వారు అడగడం. వేకోజామున 4 నుంచి మేము ఇద్దరం కూర్చొని 6 దాకా డిస్కస్ చేసి కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆ విధంగా చేసేవాడిని అండి. నా ఐడియాస్, నా థాట్స్ని వారికి వారికి పంచానండి. వారు కూడా ఎంకరేజ్ చేశారు. సో ఆ విధంగా నేను అంటే నా టాలెంట్ను గుర్తించడం అనేది అండి, మనం ఎక్కడున్నా మనం గమనిస్తూ ఉంటారండి. మన వర్క్స్, మన యాక్టివిటీస్, మన అచీవ్మెంట్స్ కూడా గమనిస్తూ ఉంటారండి. అంత ఈజీగా బిలీవ్ కాదు. సో అంత బిలీవ్ చేసేంత వరకు నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇంకా. సో అంతవరకు నువ్వు వెళ్తున్నావు అంటే మధ్యలో చాలా అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎస్, వీ ఫేస్ చేయాల్సిందే ఇంకా. సో అక్కడ అటు సైడ్ నుంచి ఇది తీసుకున్నారు. ఇప్పుడు మీరు వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు సార్. అంటే ఒక మామూలు కోర్సెస్ కి వొకేషనల్ కోర్సెస్ కి తేడా ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎస్ అండి ఇప్పుడు యువత 10th అయిన తర్వాత అందరూ సాంప్రదాయమైన కోర్సెస్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఇవన్నీ అని ఎప్పుడు ఇదే విధంగా ఉంటారండి. కాకపోతే వొకేషనల్ కోర్సెస్ అనేటివి కూడా ఉన్నాయి. వీటి వల్ల లర్నింగ్ బై డూయింగ్ అండి. సో ఈజీగా లర్న్ చేయొచ్చు. నీ ఉపాధిని నువ్వే కల్పించుకోవచ్చు అండి, వేరే వాళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కాలేజీ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీ కర్నూలు అండి. ఈ కర్నూలులో మొట్టమొదట జాయిన్ అయిన బీకామ్ కాలేజీ 2008 బైఫర్గేషన్ అయిందండి. దాని తర్వాత అసలు ఉంది కాలేజ్ అంతే,
మీన్స్ పిల్లల్లో అవేర్నెస్ రాకపోవడం ఒకటి. పేరెంట్స్ కి దాని గురించి పేరెంట్స్కు ఏదేదో ఒకేషన్ అంటే కదా, ఇంటి నుంచి చదువుకోవచ్చు కదా అనే ఒక చిన్న ఆలోచనల వల్ల వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము. సో సాంప్రదాయమైన కోర్సెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, దీనివల్ల ఆ కోర్సెస్ అన్నీ దగ్గర మూతపడిపోయినాయండి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ ది బేసిక్ ఇంజనీర్ అండి. ఆ ఇంజనీర్ కాబట్టి పిల్లల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఒక ఐడియా. దీనికి తోడు మా కాలేజీ స్టాఫ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అండి. మళ్ళీ వాళ్ళ ఆలోచనలు తీసుకొని నేను సో ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఏమండి. మొదట 220 అండి స్ట్రెంత్. అటువంటి స్ట్రెంత్ ఇప్పుడు 585. సూపర్ సూపర్ సార్. సో మీ కాలేజ్ నుంచి దగ్గర 83% వరకు పర్సంటేజ్ పాస్ అవుట్ వస్తున్నారు. సో అదే తెలుస్తుంది హౌ యువర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్. ఇట్స్ వెరీ గ్రేట్ సార్. అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా కొత్త వాళ్ళు చేరటం పట్ల మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? అంటే ఈ కోర్స్ వొకేషనల్ నాట్ ఎ రెగ్యులర్ కోర్స్ కాబట్టి వాళ్ళని ఎలా మోటివేట్? ఏమండి, ప్రతి ఏరియాలో ప్రతి మారుమూల ప్రాంతాల్లో మా వాళ్ళు వెళ్ళి క్యాన్వాస్ చేస్తారండి. ఓకే ఓకే ఓకే. సో ఒక కోర్స్ ఉంది, ఆ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ చూపించడము. ఈ విధంగా ఈ కోర్సెస్ 7 కోర్సెస్ ఉన్నాయండి. 7 కోర్సెస్లో ఉపాధి అవకాశాలు ఏం చేయొచ్చు, ఓకే, అవి చేయడం వల్ల తర్వాత నెక్స్ట్ ఇంకేం చదవచ్చు. సో అలాంటి విషయాలు కూడా ఈ విధంగా మేము పబ్లిష్ చేస్తామండి మేము. సూపర్ సూపర్. సో ప్రతి గ్రామానికి ప్రతి మారుమూల ప్రాంతానికి నేను నా స్వయంగా మా స్టాఫ్ ఏదో ఆల్ డైరెక్షన్స్లో వెళ్ళేసేసి పిల్లలను తీసుకురావడము, ఇంపార్టెన్స్ ఆఫ్ కోర్సెస్ గురించి చెప్పడం అనేది మా స్టాఫ్ చేసిన కృషి అండి. సో ఈ ప్రాసెస్లో మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న ఈ క్రమంలో మీకు ఎన్నో అవార్డ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఏ పని చేస్తున్నా దానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా బాగా చేయాలి, ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. మదర్ తెరెసా అవార్డు కానివ్వండి, మౌలానా అబుల్ కలాం అవార్డు కానివ్వండి, ఈ అవార్డ్స్ అన్నిటి పట్ల మీ స్పందన ఎలా ఉంది సార్? మేడం, భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు కర్మ ఫలితాన్ని ఆశించకుండా నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. సో అదే కాన్సెప్ట్ పెట్టుకున్నానండి. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదా అని అది మనకు స్పష్టంగా తెలియజేస్తుందండి. నేను ఇంకా మిగతా విషయాలు ఆలోచించేయండి. సో ఈ విధంగా నేను పని చేసుకుంటూ ముందుకు పోవడమే అంతే. చాలా మంది వచ్చేస్తాయి, చాలా రకాల కామెంట్స్ వచ్చేస్తాయి, అన్నీ మామూలే. అవన్నీ డైజెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. సో మా కాలేజీలో ఈ విధంగా మా స్టాఫ్, సీనియర్ మోస్ట్ స్టాఫ్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని పిల్లల్ని తీసుకురావడము. ఫస్ట్ అండి కాలేజీలో అంతకుముందుకు డ్రెస్ యూనిఫామ్ కూడా వేసుకోకుండా వచ్చేవాళ్ళండి కాలేజీకి. సో యాజ్ దేర్ లైక్ అది నేను 21st జాయిన్ అయిన తర్వాతనండి ఖచ్చితంగా యూనిఫామ్ జరగాలి, ప్రేయర్ జరగాలి, క్లాసెస్ జరగాలి, స్టాఫ్ కంటిన్యూటీగా ఉండాలి. సో ప్రతి ప్రాక్టికల్స్ జరిగితే పిల్లోడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ ప్రాక్టికల్ వల్ల నేర్చుకునేది, వాడు స్కిల్ నేర్చుకునేది, ఆ స్కిల్ వల్ల బయటికి వెళ్ళి బతుకుతాడు. సో ఇది ఆలోచన చేసి ప్రతి నిత్యం జాగృతం చేసి నేను జాగృతమై ఫస్ట్ సో పిల్లలకి ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇట్లా బ్రోచర్లకు ప్రతి కాలేజీకి ప్రతి కార్నర్లో వెళ్ళి మేము చెప్తామండి. ఖచ్చితంగానండి. నేను 21లో జాయిన్ అయ్యండి. స్ట్రెంత్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను 220, 585. సో మేమేం చేస్తామంటే ఖచ్చితంగా యూనిఫామ్ రావాలి, ప్రేయర్ జరగాలి, తర్వాత క్లాస్ చెప్తాము. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో ఏదైతే యూనిట్ టెస్ట్లు అవి పెడతారు కదా, సేమ్ థింగ్స్ మా కమిషనర్ గారు, మా ఆర్జేడీ గారు ఏదైతే చెప్పారో నేను అదే ఇంప్లిమెంట్ చేశానండి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి యూనిట్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ప్రీ ఫైనల్, మళ్ళీ 1, 2 ఇవన్నీ పెట్టుకుంటూ పిల్లలలో ఫస్ట్ ఒక నమ్మకము కలిగించే విధంగా కృషి చేయడం అండి. ఇంత ఈజీగా రాలేదండి ఈ 80%. అవును. నేను అదే ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగుందంటే లైక్ కార్పొరేట్కి ఏ మాత్రం తక్కువ కాదు, ఖచ్చితంగా తక్కువ అనేది తీసుకొచ్చారు. ఎస్ అండి. నేను వెళ్ళిన తర్వాత మా కాలేజ్ అండి అసలు డెలాబిటేటెడ్ కండిషన్ అండి. ఒక రూమ్ అయితే కంప్యూటర్స్ రూమ్ ఉందండి, అది కింద పడిపోయేది. అటువంటిది నాడు నేడు వచ్చిన తర్వాత బై ఇంజనీర్ కాబట్టి మై ఓన్ డిజైన్తో 6 రూమ్స్ కట్టించానండి.
ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రకారం అంటే ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనేది ఒక రూల్‌గా వెళ్తుంది. అవునండి. ఈ పరంగా చూస్తే స్వర్ణాంధ్ర 2047 కోసం మీరు కూడా మీ వంతుగా ఎస్ స్కిల్ అండి. డెవలప్‌మెంట్ ఎస్ కోసం ఎస్ ఎస్ చేస్తున్నారు. అండి. ఈ డిగ్రీ కోర్సులకి అంటే జూనియర్ తర్వాత ఇప్పుడు డిగ్రీ వొకేషనల్ కోర్సులకి సంబంధించి మీ సైడ్ నుంచి అడ్వైస్ ఎలా ఉంది? సార్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్టీ తీసుకున్నారు. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంఎల్టీ అయిపోయిందండి. తర్వాత డిఎంఎల్టీస్ ఉన్నాయి, బిఎస్సి ఎంఎల్టీస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే స్కిల్ నీ కాడ ఉంటుందో అప్పుడు నువ్వు ఒక సంస్థను నువ్వు కేటాయించవచ్చు. హ్మ్. సో కేటాయించడానికి అడ్డంకులు అని ముందు అనుకోకుండా అంతే. ఫస్ట్ నువ్వు ఒక స్టెప్ ముందుకు పో. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ అన్నీ నీ కాడికి వచ్చేస్తాయండి. అంతే. నీ చేతిలో పని ఉన్నప్పుడు ఎస్ ఎక్కడైనా ఫస్ట్ మనం స్కిల్ కావాలి, మ్మ్. మన సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్టు బై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ద వే ఆఫ్ డూయింగ్ దో థింగ్స్ నువ్వు చెప్పగలిగితే, ఎక్స్ప్రెస్ చేయగలిగితే గన నీకు వచ్చే అట్మాస్ఫియర్ సరౌండింగ్ అంతా నీ చుట్టే నీకు ఎంకరేజ్ చేస్తాయండి. ఎస్ ఎస్. సో మీ జర్నీలో మీరు ఫైనాన్షియల్గా కూడా చాలా క్రైసిస్ Yes. ఫేస్ చేసినట్టు Yes, ఉన్నారు yes. ఎర్లీ స్టేజెస్లో. సో ఆ టైంలో ఎలాంటి హార్డెస్ట్ ఫేజ్ ఏది సార్ మీరు ఫేస్ చేసిన వాటి? హార్డెస్ట్ ఫేజ్ అంటే 10th క్లాస్ డిప్లొమా అనుకుంటానండి. ₹1 లేదండి. ఆ స్టూడెంట్ మా ఫ్రెండ్ని అడిగా, వాడిని అడిగితే అరే డబ్బు ఊకే రాదు కదరా, నువ్వు ఏదో ఒకటి చేయరా అని. సో అక్కడనే స్టార్ట్ అయిందండి. సో ఏదైనా సరే వర్క్ చేసి సంపాదించాలి. అక్కడ మా ఇంటికి ఆవరణలోనే ల్యాబొరేటరీస్ కట్టించేవాళ్ళండి. అక్కడ ఊటకాలు అని నీళ్లు పోతుంటాయి. ఆ నీళ్లు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్లో పోసి డబ్బు సంపాదించుకున్నారండి. సో అక్కడ అది కూడా లేడీస్ టాయిలెట్, అది కూడా. సో అక్కడ పని చేయడానికి మనం నామోషి పడకూడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ పాటిస్తూ అది నువ్వు అనుకోవాలి ఫస్ట్. నీ కాడ డబ్బు లేకున్నప్పుడు నువ్వు అప్పు పోయి చేస్తావు. ఆ అప్పు మళ్ళీ తీర్చాలంటే మళ్ళీ ఇంకొక అప్పు చేయాలి. వై గో ఫర్ దట్? ఫస్ట్ నువ్వు నీకు చేత అవుతుంది కదా, ఆ పని చెయ్యి. సో ఆ విధంగా నేను డబ్బు ఎర్నింగ్ చేయడానికి పెట్టానండి. ఒక్కోసారి మా అమ్మగారు కట్టెలు తీసుకొచ్చి అమ్మేదండి కొండలోంచి. నాకు బాగా గుర్తుందండి, మా గురువుగారు, మాకు ట్యూషన్ చెప్పే గురువుగారు ఫీజు ఇవ్వనీకపోతుంటే, అమ్మ వాడికి అన్నం పెట్టు, ఫీజు తర్వాత ఇద్దులే అని మా సార్ చెప్పడం. అది బాగా కదిలించిందండి. ఫీజు కట్టుకోవడానికి కూడా డబ్బు లేవండి. సో తర్వాత నాన్నగారి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వారి కూడా నెల జీతం రాక, సో కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ, సో ఆ టైంలో కూడా నేను చదువు అంతే అంతే. రైట్ సార్. మీలాగా చదువుకోవాలన్న తపన ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, ఎంతూజియాజం ఉండి, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ అంటే సపోర్ట్ చేయకపోవటం వల్ల, ఇప్పుడు మీ పేరెంట్స్ లక్కీలీ దే ఆర్ వెరీ సపోర్టెడ్. సో అలా చేయకపోవటం వల్ల ఎంతోమంది రాలేకపోతున్నారు, Yes, యువత ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోతున్నారు, అలా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ మన త్రూ అవర్ ఛానల్ ద్వారా? షూర్ అండి, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అండి ఇది. నువ్వు చేస్తున్న వర్క్ పైన 100% ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు ఏ వర్క్ అయినా చెయ్యి. తర్వాత నెక్స్ట్, బీ ట్రాన్స్పరెంట్, బీ బోల్డ్, బీ కాన్ఫిడెన్స్. ఇవి గాన నీలో ఉంటే గాన అసలు పక్కన వాడు కూడా వచ్చి నీకు సాయం చేసిపోతాడండి. ఫస్ట్ నువ్వు ధర్మంగా నిలబడు, అంతే. అంతే. నువ్వు ధర్మంగా ఎప్పుడైతే ఉండగలుగుతావో, ఈ లక్షణాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో, ఖచ్చితంగా ఆటోమేటిక్గా కొన్ని బయటికి పోతాయండి, కొన్ని వచ్చేస్తాయండి మన ముందరికి. అంతే. మనం చేసే పనిలో ఎస్ మంచి చెడు ఉంటుంది, చిన్న పెద్ద Yes. ఉండదు. Yes. మంచి పని అది ఎంత చిన్నదైనా లాయల్గా చేసుకుంటూ వెళ్తే అంతేనండి. రైట్. సో నేను నమ్మిన సిద్ధాంతం అదేనండి. మా నాన్నగారు అమ్మగారు చెప్పింది కూడా అదేనండి. అదే. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పటికి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మీ ఒక మీదే FAC విమర్శలు సార్, FAC అంత ఇంత కరెక్ట్గా చేస్తున్నారుగా. ఎస్ అట్లా అది ఇది అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది అయిపోయింది, అది ఇది. బికాస్ దే ఆర్ అవి చేయలేట్లేదు కాబట్టి మేబీ అయి ఉండొచ్చు. సో కాలేజ్ లెవెల్ వచ్చిన తర్వాత 21లో నేను జాయిన్ అయిన తర్వాత ఒక్కటే అండి, నేను చిన్నప్పుడు ఆ జెండాలు పట్టుకొని ఊరంతా తిప్పేవాళ్ళండి స్కూల్ ఏజ్లో. సో అది నేను మనసులో నాది బాగా నాటుకుపోయిందండి. నేను వచ్చిన తర్వాత
భారతదేశంలో నాయకులు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు వర్ధంతులు, జయంతులు ఖచ్చితంగా చేస్తానండి. వెరీ ఇన్స్పిరేషనల్. ఎందుకంటే మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే బికాస్ Yes ఆఫ్ అండి. దెమ్ కదా. బికాస్ ఆఫ్ దెమ్ కదా. అది కూడా కాదు, ఇప్పుడున్న యూత్ అంతా హీరో హీరోయిన్స్ క్రికెటర్స్ ఈ దిగులో పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి కానీ పాలాభిషేకాలు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దెమ్ అది మర్చిపోయినారు వాళ్ళు. ప్లస్ జనగణమన పాడడం అసలు మర్చిపోయారు. నేను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేసి జనగణమన ఖచ్చితంగా పాడిచ్చిన తర్వాత డిస్పర్ట్ చేస్తానండి. వెరీ నైస్, వెరీ నైస్. సో 21 నుంచి కూడా ఇప్పుడు నేను నా కాలేజీలో ప్రతి సంవత్సరము ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కూడా నేనే కాబట్టి ఇంత ఫైల్ అయిపోతుంది. సో వాళ్ళకి మీ వంతు వాళ్ళలో ఈ Yes. patriotism, ఒక దేశభక్తిని వాళ్ళని పెంపొందించుకోవాలి. వాళ్ళు ఎక్కడికి పోయినా బ్రతకాలి, మాట్లాడే విధానం రావాలి. సో నీకు స్కిల్ ఉంది, దాన్ని ప్రాపర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నువ్వు ఎలా సమాజంలో ఎలా తట్టుకుంటావు నువ్వు? సో ఈ పోటీ ప్రపంచంలో నీకు స్కిల్ గాను ఉంటే అది ఏదైనా కరే, మోటార్ మెకానికల్, వైండింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ టెక్నికల్. సో 10 మంది నీ కాడికి వస్తారు కదా, Yes. నువ్వు వాడి కాడికి పోవు కదా నువ్వు. అవును. సో అటువంటి విద్య నువ్వు కానీ నేర్చుకుంటే నువ్వే కాదు నీ ఫ్యామిలీని ఈ వర్క్ చేయడం వల్ల భారతదేశంలో జీడిపి పెంచవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. లైక్ చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నాడు, హీఈస్ వెరీ రూడ్ అనుకోండి, అవును. వాడు ఎందుకు పిలుస్తాం మనం? పిల్లలు కదా మనం. పిలవం కదా. సో ఎప్పుడైతే వర్క్ ఉన్నప్పుడు కొద్దిగా హంబుల్ ఉండాలి. హంబుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నీ కాడికి వస్తాయి. నేను ఇక్కడ స్వర్ణాంధ్ర 2047కి వచ్చిన తర్వాత నేను అదే పాయింట్ సార్, స్కిల్ ఎప్పుడైతే యువతకు గాన మనము పెంపొందిస్తే అది పోతుంది అనే దాని మెయిల్ నేనే పంపించానండి. మన ముఖ్యమంత్రి గారు సైన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారండి, లోపల ఉంది అది. వెరీ నైస్, వెరీ నైస్. అన్ని డెఫినెట్ గా సార్, సో వి తర్వాత విల్ ఎగ్జిబిట్ ఎవ్రీవన్. ఓకే. అయితే సో నేను అనేది మీ పేరెంట్స్ మీకు ఎలాగైతే ఎడ్యుకేషన్తో పాటు లైఫ్ స్కిల్స్ నేర్పించారో యాజ్ అట్ వే సేమ్ మీరు కూడా ఎస్ మీ స్టూడెంట్స్కి అదే వే నేర్పిస్తారు. ఖచ్చితంగానండి. Yes. నేను నేర్చుకున్న పాఠాలు ఏమంటే ప్లాస్టిక్ చేశానండి. Mm. మా వాళ్ళకి అదే పనిగా వాటి యొక్క వినియోగాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటి వల్ల బెనిఫిట్స్, మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ చెప్తానండి. ఇవే కాదు, బయట నుంచి పెద్ద పెద్ద వక్తలను తీసుకురావడము, అంటే ఇది కూడా టైం వేస్ట్ కాకుండా వక్తలను వాళ్ళతో క్లాసెస్ ఇప్పించడము. ఓకే. సో ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడము. ఓకే. సో ఇప్పుడు డ్రగ్స్ అనేది పెద్ద మహమ్మారి అయిపోయిందండి. ఈగల్ టీమ్ ద్వారా 3 times నేను క్లాసెస్ ఇప్పించానండి మా స్టూడెంట్స్కి. సూపర్, సూపర్. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఇవి కూడా దీనిపైన కూడా కండక్ట్ చేయడము. తర్వాత మన లేడీ సిఐ గారితో వారితో తీసుకొచ్చి స్పెషల్గా గర్ల్స్కి వాళ్ళకు Awareness. అవేర్నెస్ కల్పించడం. సో అవేర్నెస్ కల్పిస్తే టోటల్ ప్రపంచం మారుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అండి నేను. సో అదే చేస్తున్నాను, నేను ఉన్నంత వరకు చేస్తానండి. వెరీ నైస్ సార్, వెరీ గుడ్ సార్. సో ఈ వొకేషనల్ కాలేజ్కి రాకముందు మీ అచీవ్మెంట్స్, అవార్డ్స్ అవి ఎలా ఉన్నాయి సార్? నేను శ్రీశైలం ప్రమోట్ అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళిపోయానండి. శ్రీశైలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నానండి. సో ఎక్కడున్నా నా ఆలోచన ఏంటంటే టెక్నికల్గా ఉంటే డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ టెక్నికల్ ఉంది, ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ టీచ్ చేసేవాడిని. ఆ టీచ్ చేసేటప్పుడే ఇలాంటి చిన్న చిన్న టెక్నాలజీని వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం. సో ఇప్పుడు టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఇప్పుడు బాగా గుర్తుకొచ్చిందండి. నేను యువతకు నెక్స్ట్ వచ్చే డెకేలో ఏం కావాలని ఆలోచన చేసేసి నేను 4 కోర్సెస్ని నేను రాశానండి. విత్ సిలబస్, విత్ సబ్జెక్ట్స్ రాసి మొన్ననే మా కమిషనర్ గారికి సబ్మిట్ చేశానండి. అదేంటంటే డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, టూర్స్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవన్నీ యువతకు ఇప్పుడు హాట్ అండి. ఇప్పుడు వాళ్ళు బతుకుతారు, వాళ్ళకై వాడు బతుకుతాడు ఇవి నేర్చుకుంటే. సో ఇవి ఇంట్రొడ్యూస్ చేయండి సార్ అని నేను రిక్వెస్ట్ చేసుకోవడము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి పంపించానండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా పంపించానండి. సో ఇప్పుడు త్వరలోనే అది ఎక్సర్సైజ్ కాబోతుందండి. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధుల గురించి మీరు ఎలా అయితే చిన్నప్పుడు జెండా పట్టుకొని తిరిగానని చెప్పారు, ఇప్పుడు మీ పిల్లల్లో అదే జాతీయ సమైక్యత భావం కానీ పేట్రియాటిజం తీసుకురావడానికి మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎలా? ఎస్ అండి. జనవరి 26 ముందు, అంటే 25, 24లో లేకుంటే ఆగస్టు ముందు ఖచ్చితంగా 83 మీటర్ల జాతీయ జెండా నేను వెళ్ళిన తర్వాత తయారు చేశానండి. ఆ జాతీయ జెండా పట్టుకొని కర్నూలు మెయిన్ నగర వీధులుగా చేయిస్తాను, ర్యాలీ చేయిస్తాను.
ఆ ర్యాలీ చేయించడం వల్ల వాళ్ళకి జాతీయ భావం పెంపుతుంది, అవుటర్స్కి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి. సో ఆ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. ఫస్ట్ అది సన్నగిల్లిందండి. ఇప్పుడు అందరూ ఎవరెవరినో మోడల్గా పెట్టుకుంటున్నారు. నా కాన్సెప్ట్ అంటే పిల్లల్లో జాతీయత భావం ఉండాలి, పెద్దల యొక్క వాళ్ళకి కావాల్సిన మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నేను అనుకొని ఈ విధంగా చేయడం జరిగిందండి. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కంపల్సరీ తెలియాలి, ఖచ్చితంగా తెలియాలండి అందరికీ. సరే ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి పర్సనల్గా మీ అచీవ్మెంట్స్ అర్ధశతక అవార్డ్స్ లైక్ 50 వరకు మీరు ఇప్పుడు రీసెంట్ గా ఇందాక మనం మాట్లాడి కూడా 53rd మీరు అందుకోబోతున్నారు చెప్పారు. ఎలా సార్ అసలు ఈ అవార్డ్స్ ఏంటి, అసలు అచీవ్మెంట్స్ ఏంటి ఒకసారి? మేడం, ఏపీహెచ్ఆర్డి అనే ఒక సంస్థ ఉందండి, మానవ అభివృద్ధి సంస్థ ఉందండి శ్రీకాళహస్తి బాపట్లలో. అందరూ ఉద్యోగస్తులు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తారండి. నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళానండి, ఓకే, డ్యూ టు మై స్పెషలైజేషన్స్. సో ఆ విధంగా గ్రూప్ 2 వాళ్ళకు కూడా నేను కోచింగ్ ఇచ్చానండి. సో ఆల్ ప్రిన్సిపల్స్కి ఇచ్చాను. సో ఆ విధంగానండి. సో మనం వర్క్ చేసుకుంటూ పోతే సో వచ్చేటివి వస్తాయని చెప్పాను కదండి. సో ఈ విధంగా వస్తాయి. వాటిలో ద మెయిన్ మీరు హ్యాపీగా, నేను చాలా హ్యాపీగా ఫస్ట్ నాకు వచ్చిన రాజ్ కుమార్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. సో ఇంతవరకు ప్రతి సంవత్సరం బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ నుంచి తర్వాత అండి నేను ఒక టెక్నికల్ పేపర్ సబ్మిట్ చేశానండి. ఆ టెక్నికల్ పేపర్ జెటీర్ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ప్రచురితమై 20 దేశాల్లో సర్క్యులేట్ అయిందండి. 4 millions ఆఫ్ వ్యూవర్స్ చదివారండి. సో దిస్ ద మై సర్టిఫికేట్ అండి. సో దిస్ మై సర్టిఫికేట్. సో రేపు 24వ తేదీ ఇంకోటి కూడా నేను సబ్మిట్ చేయబోతున్నానండి, టెక్నికల్ పేపర్. సో ఆ విధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నా పైన ఒక కథనం ప్రచురించారండి. సో త్రూ అవుట్ ఇవన్నీ నేను అడగలేదండి, వాళ్ళే తెలుసుకున్నారు. అసలు ఒక అవార్డు ఇచ్చే ముందు చెప్తాను, అడుగుతాను నేను ఎందుకు ఇస్తున్నారు నాకు అని నేను డైరెక్ట్గా అడుగుతానండి. నో అండి, మీరు చేసింది ఇట్లా వయా మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాము, సో మీకు ఇవ్వాలనుకుంటాము. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా 3 to 5 అవార్డ్స్ ఇవ్వబోతున్నారండి నాకే. సో భారత్ విద్యారత్న అని ఒక బిరుదు, గురు బ్రహ్మ అని ఇంకొక బిరుదు అండి. లైక్ మనకి అప్కమింగ్ ఉగాది పురస్కారంలో భాగంగా వాళ్ళు నాకు 2 months నుంచి కరెస్పాండ్ చేస్తూనే ఉన్నారండి. సో ఈ విధంగా ఇవన్నీ మనం చెప్పుకోనక్కర్లేదండి. సో ఇప్పుడు నేను రాసిన ఆర్టికల్ అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ జెటీర్ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో సో ప్రచురితమై సో లోకల్ లీడ్స్ ఎంప్లాయబిలిటీ ఎట్లా కల్పించాలి. ఇప్పుడు పూర్వకాలంలో మనకి గ్రామాల్లో అండి వడ్రంగి, చేనేత ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి కదండి, వాళ్ళు నేర్చుకునే కదా ఆ గ్రామము డెవలప్ అయినది. అదేవిధంగా యువతలో కూడా ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే లోకల్ నీడ్స్ ఉన్న కోర్సెస్ కానీ మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాడు త్వరగా జీవితంలో సెటిల్ అవుతాడు. సో ఇందులో భాగంగానే మన ఏపీ సిఎస్ గారు వచ్చారండి మా కాలేజీకి మిడ్ డే మీల్స్ లాంచ్ చేయడానికి, మా కలెక్టర్ గారు. సో వారు మిడ్ డే మీల్స్ మా కాలేజీ లాంచ్ చేశారండి. వారి ద్వారా కూడా నేను లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నా అండ్ వారి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశానండి. కలెక్టర్ గారు, ఏపీ సిఎస్ గారు దొరకడమే మహాభాగ్యం. అటువంటిది అది నాకు దొరికిందండి. దాని తర్వాత ఇది చూసుకుంటూ పోతున్నాను, నోబెల్ అవార్డు కూడా వచ్చేసిందండి, నోబెల్ వరల్డ్ రికార్డ్. అడిగాను నేను ఎట్లా ఇస్తున్నానంటే, వాళ్ళు యూఎస్ఏ నుండి అండి 2 teams వచ్చాయంట. ఒక టీము నేను పుట్టి పెరిగిన ప్రదేశంలో పోయింది, ఒక టీము నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో అక్కడికి వచ్చింది. అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు దాని తర్వాత ప్రాసెస్ చేసేసి వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. నో నా కాడ డబ్బు లేదంటే నేను రాలేను. సో దిస్ సెండ్ ఫర్ ఆ విధంగా సెలెక్ట్ చేయాలి. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చినప్పుడు చెప్పలేని సంతోషం అండి. అది కూడా మా పిల్లల మధ్యలో తీసుకున్నాను నేను. మా పిల్లలకి అంకితం, ఫస్ట్ నా అవార్డు మా పిల్లలకి అంకితం అండి, డ్యూ టు దేర్ ప్రజెన్స్, మా స్టాఫ్. సో వాళ్ళ వల్ల మాత్రం ఇది నాకు సాధ్యమైందండి. ఇదే. సో ఈచ్ స్టెప్ ఎవరు ఏమని అనుకున్నా సరే ఒకటండి, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మానవుడు నమ్మి బాగుపడినవాడు లేడు.
వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ సార్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హర్డల్స్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేసుకుంటూ వెళ్తే గమ్యం అనేది ఖచ్చితంగా రీచ్ అవుతాం అనే దానికి మీరు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు ఈరోజు. వెరీ ఇన్స్పిరేషనల్ మీ జర్నీ. అప్కమింగ్ జనరేషన్స్కి చాలా చాలా నీడ్ కూడా. అండ్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని, మా ఆడియన్స్ని ఎంతో ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మీ 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 వైకే టీవీ కూడా ముందు ముందు దశాబ్దాలు కాదు శతాబ్దాల వరకు కూడా కొనసాగి మంచి ఒక స్టార్గా వెలుగొందాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ముందు ముందు మీ అవార్డ్స్, మరిన్ని అవార్డ్స్తో మళ్ళీ ఇంకొకసారి మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఒక సామాన్యుడు ఎంత వరల్డ్ వైడ్ అచీవ్మెంట్ సాధించవచ్చు, పట్టుదల, కృషి, డెడికేషన్ ఉంటే ఏది అనర్హం కాదు అని నిరూపించారు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు. ఇది వారి జర్నీ. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కదాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK News. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.